ఇచ్చేవాడిగా రాయిచ్చి కొట్టాలా? సారీ సార్, కావాలని కొట్టలేదు. నేను మాత్రం కావాలని వచ్చాను. లిఫ్ట్ కావాలా? ఈ పరిస్థితుల్లో అంతకన్నా వద్దు సార్. ఎక్కువ. థ్యాంక్స్ సార్. సార్ తాగచ్చా? లిఫ్ట్ ఇస్తే చాలన్నా? మీ మంచితనం చూసి అడగాలనిపించింది. గుడ్ జోక్. తాగు. ఏంటి ఎలా ఉన్నావు? రాళ్ళు కొట్టే పని చేస్తావా? ఏ అలా కనిపిస్తున్నానా? ఏం పేరు? శ్రీ. మీ పేరు? ప్రా. ప్రా. ఎస్ ప్రా. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా ఏం అనుకోలేదు సార్. ఏమైంది? పోయింది. ఏం పోయింది? లక్ష్మి పోయింది. చాలా వాల్యుబుల్ అనుకుంటా. వాల్యుబుల్లే కాదు సార్, లక్ష్మి నా జీవితం. పోతే ఎవరికైనా అలా ఉంటుందిలే. మోసపోయావా? అవును సార్. ఫ్రెండ్స్ చేసుంటారు. మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఎంతమంది? ముగ్గురు. ముగ్గురా? వర్కౌట్ అవుద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు సార్. నువ్వేం చేయకు, నేను చేస్తాను, నువ్వు చూడు. అంతేనా సార్? సార్ కాదు, ప్రా. ఈ ప్రాణము ప్రాణం ఇస్తాడు. ఏమైంది? పోయిందయ్యా. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు కానీ తెల్లారేసరికల్లా పోయిందయ్యా. ఎక్కడ పోయింది? ఎక్కడికి పోయిందో తెలిస్తే అక్కడికి వెళ్తాం కానీ నీ దగ్గర కిందకి వస్తాం. ఎవడేడు? మా బామర్దండి. నువ్వు కొంచెం మాకన్నీ తెలుస్తాయి, అయినా అడుగుతాం, మీరు చెప్పాలి. ఏనాడు ఒక మాట అన్నది లేదు, ఒక దెబ్బేసింది లేదయ్యా. అల్లారు ముద్దుగా చూసుకున్నాం. మా కళ్ళ ముందే గలగలా తిరుగుతుండేదయ్యా. అలాంటిది పోయేసరికి ఇట్లా అందరూ. ఎవరి మీదైనా అనుమానం ఉందా, లేక దానంతరం అదే వెళ్ళిపోయిందా? దానికి అంత ధైర్యం లేదయ్యా. నా అనుమానం ప్రకారం దాన్ని ఎవరో ఒకరు తీసుకుపోయారనుకుంటా. మీ ఊరు ఎటువైపు? తూర్పు దిక్కు. అయితే పడమర దిక్కుకు తిరిగి దండం పెట్ట. అలాగేనయ్యా. మోతాదుకు మించి నటిస్తున్నావురా. ఈ రోజు ఏ వారం? శుక్రవారం అయ్యా. బావా వీడికి వారాల మధ్యలో కూడా తెలియదు, మనకేం చెప్తాడు బొంగు? తెలుసురా ఎర్రి. ఇక్కడ రేపు ఎల్లుండి ఆదివారం. ఆదివారం సెలవు అంటాడేమో. రేయ్, ఇంకొక మాట మాట్లాడమంటే పోయిన దాని గురించి పక్కన పెట్టి నీకు పోయిస్తాను. ఈ ఆదివారం 12 గంటలకు మీ ఇంటి నుంచి 4 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్ళండి. సరేనయ్యా. అక్కడ దొరుకుతుంది. అలాగేనయ్యా. దొరికితే నాకేంటి? పాలు తీసుకొచ్చిస్తానయ్యా. పాలు కాదు, దున్ను పాలు కావాలి. సరేనయ్యా. ఇంతకీ పోయిన గేదె నలుపేగా? బావా గేదె నలుపుంటాడేంటి? ఒరే తింగరా, ఇంకొక మాట మాట్లాడమంటే నీ తల తీసి నా చెంబులో తోసేస్తాను. వెళ్ళవాని వెళ్ళండి. ఇక్కడికి రాగారు, మనం ఎక్కడికి వచ్చాం? ఏ చెప్తే కానీ దిగవా? అలా కాదు, ఎలాగో వచ్చాం కదా, ఆవేశపడకుండా జరగబోయే చూడు. ఏమయ్యా ప్రా, ఏంటి ఇలా వచ్చావు? నీకు దొరికిందా? లేదు బాబా, ఆ పని మీద వెళ్తుంటే ఇంకో పని తగిలింది, అది ఆపి పని మీద వచ్చాను. సర్లే, నువ్వు ఈ పని మీద ఉన్నాడు, ఆ పని మీద ఉంటాడు. ఇతను నా ఫ్రెండ్ శ్రీ అని. నమస్తే సార్. ఏదో ఒకటిలే, పదండి మనం టీ తాగుదాం. ఏంటి సార్ మీ గెటప్? ఏదో సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారనుకుంటే ఇంత క్యాజువల్ గా ఉన్నారు. ఏం చెప్పమంటావయ్యా, నువ్వు చెప్పినట్టు సాంప్రదాయ దుస్తుల్లో ఉంటే జనాలు రావట్లేదు, మీడియా వాళ్ళు వస్తున్నారు, అందుకే ఈ గెటప్. టీ చెప్పు బాబు. టీ. మరి సిగరెట్ ఎవడు చెప్తాడు? ఓ సిగరెట్ కూడా ఇవ్వయా.